హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే సైకిల్ అయితే పంచర్ అయితే మేమే చేసుకుంటాము. ఇప్పుడైతే పంచర్ అయితే మా అన్న సైకిల్ అయితే అయ్యింది, అందుకైతే నేనైతే పంచర్ అయితే చేసేసాను. ఈ ప్రాసెస్ అయితే ఎలా చేయాలంటే మనకైతే కావాల్సిన మెటీరియల్స్ అయితే ఇలాంటివి 2 కావాలి. అలాగే ఇప్పుడు ఈ వుడ్ పేపర్ అయితే కావాలి, అలాగే సొల్యూషన్, అలాగే ఈ ఓమ్ని బ్రాండ్ నుంచి వచ్చిన ఈ కొన్ని స్టిక్కర్స్ ఇలాంటి ప్యాచ్ స్టిక్కర్స్ అయితే ఉంటాయి. లాస్ట్కి అయితే దీన్ని అయితే వాడతారు. ఫస్ట్ అయితే వీటితోనైతే ఇలా ట్యూబ్ అయితే బయటికి తీసిన తర్వాత అయితే దీన్ని అయితే ఫస్ట్ అయితే మనం ఎక్కడ అంటే పెద్ద పెద్ద హోల్స్ అయితే ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ చిన్న చిన్న హోల్స్ అయితే అప్పుడైతే ఇక్కడ ఒక చిన్న టబ్ లాంటివి తీసుకొని దాంట్లో అయితే వాటర్ అయితే కావాలి. ఆ తర్వాత దాంట్లో అయితే ఇలా అయితే ఉంచాలి. అప్పుడైతే బబుల్స్ అయితే ట్యూబ్ దగ్గర ఎక్కడ వస్తాయో అక్కడే చేయి పెట్టాలి. ఒకవేళ కొన్ని డ్రాప్ ఆఫ్ వాటర్ తీసుకొనైనా ఇలా చెక్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ అయితే చేసేసాను. ఎలా అంటే ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఇలా ముంచి అంటే ఫస్ట్ ఇలా ముంచిన తర్వాత అయితే ఇక్కడైతే బబుల్స్ లాంటివి అయితే వచ్చాయి. ఆ తర్వాత డ్రాప్ ఆఫ్ వాటర్ తీసుకొని అయితే మళ్ళీ అయితే చెక్ చేసాము. ఆ తర్వాత కూడా అయితే వాటర్ అయితే మొత్తం ఎయిర్ అనేది అయితే బయటకు వస్తుంది. ఆ తర్వాత ఇక దీన్నైతే ఒక క్లాత్తో అయితే ఈ క్లాత్తో అయితే మొత్తం అయితే తూర్చేసుకొని ఆ తర్వాత ఈ వుడ్ పేపర్తో అయితే మొత్తం అయితే గీకాలి కొద్దిసేపు దాకా. ఆ తర్వాత అయితే మరీ అంత ఎక్కువ కాదు. ఆ తర్వాత అయితే ఈ సొల్యూషన్ అయితే తీసుకొని ఈ సొల్యూషన్ అయితే ఇక్కడైతే పెట్టేసి మన చేతితో లేదా ఏమన్నా చిన్న చిన్న వస్తువులతోనైతే ఇలా అయితే గీకాలి, అంటే మొత్తం స్ప్రెడ్ చేయాలి ఎక్కడైతే అయ్యిందో. ఆ తర్వాత ఈ ప్లాస్టిక్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి కదా, వీటికి బయట అయితే ఇలా బ్లూ కలర్ అయితే ఉంటాయి, వాటిని అయితే పీకేసి ఇక ఈ బ్లాక్ కలర్ వాటిని అయితే పెట్టేసేయాలి. ఇలా అయితే మేమైతే పంచర్స్ అయితే చేసుకుంటాము మా ఇంట్లో. ఆ తర్వాత అయితే ట్యూబ్ ప్రాసెస్ అయితే అయిపోయిన తర్వాత ఈ టైర్లో అయితే మనమైతే చెక్ చేసుకోవాలి. ఇలా ఎందుకు చెక్ చేస్తారు ఉట్టిగానే అంటే ఇది స్ప్రెడ్ చేయడానికి, ట్యూబ్ పెట్టడానికి అంటే ఇదొక మెథడ్ లాంటిది ట్యూబ్ పెట్టడానికి. అలాగే ఇప్పుడు ఏదైనా ముళ్ళు లేదా ఐరన్ వస్తువు అయితే ఏదైతే ఈ ట్యూబ్కి అయితే హోల్ చేసిందో అదైతే ఒకవేళ దీంట్లోనే స్టక్ అయి ఉంటే దాన్ని అయితే మళ్ళీ అయితే తీసేసేయచ్చు. ఒకవేళ అట్లా స్టక్ చేసుకుంటే డైరెక్ట్ పెడితే ఆ ముళ్ళు లేదా ఐరన్ వస్తువు అయితే ఉంటే మళ్ళీ అయితే హోల్స్ అయితే పడతాయి. అందుకైతే ఇలా అయితే మనం చెక్ చేసుకోవాలి. దీన్ని అయితే లోపలికి అయితే అప్లై అయితే చేసుకోవాలి. తర్వాత అయితే వీటితో అయితే మళ్ళీ అయితే లోపలికి అయితే చేయాలి. ఇప్పుడు ప్రాసెస్ అంతా కంప్లీటెడ్. పెట్టేసుకున్న తర్వాత అయితే కొట్టుకోవాలి. ఇప్పుడైతే గాలి అయితే ఎక్కియాలి. ఇదైతే ప్రాసెస్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయింది.